మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పెట్టిన వాళ్ళు మళ్ళీ డబల్ డబల్ పెట్టద్దు. పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టండి. వినాయకుని జన్మ నక్షత్రం ఏది? ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాం కదా, అందుకని వినాయకుడితో మొదలుపెట్టాం. వినాయకుని జన్మ నక్షత్రం ఏది? ఏ భరణి నక్షత్రం, బి స్వాతి నక్షత్రం, సి పూర్వభాద్ర నక్షత్రం, డి హస్త నక్షత్రం. వినాయకుని జన్మ నక్షత్రం ఏది? ఏ భరణి నక్షత్రం, బి స్వాతి నక్షత్రం, సి పూర్వభాద్ర నక్షత్రం, డి హస్త నక్షత్రం. ఓకేనండి. రెండో ప్రశ్న, శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరుగుతుంది? శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరుగుతుంది? ప్రాసెస్ ఏంటి చెప్తున్నాను కదండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్విజ్ రోజు జరుగుతుంది ఈ రోజు నుంచి. ఈ క్విజ్లో అడిగినటువంటి 3 ప్రశ్నలకి కూడా కరెక్ట్ సమాధానం, సరి అయిన సమాధానం ఏ ఆప్షన్ అనుకుంటే ఆ ఆప్షన్ని, ఒకటో నెంబర్ అయితే ఒకటో ప్రశ్నకి ఏ ఆప్షన్ అనుకుంటున్నారో అది, రెండో దానికి ఏమనుకుంటున్నారో అది, మూడో దానికి ఏమనుకుంటున్నారో అది టైప్ చేయాలి వరుసగా. మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ టైప్ చేయొద్దు, సింగిల్ టైమే ఉండాలి. అది కూడా నేను అడిగినటువంటి 5 నిమిషాలలో, నేను ఇక్కడ టైమర్ సెట్ చేసుకుంటున్నాను, ఆ 5 నిమిషాలలో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ అందరి కూడాను మీ ముందే లైవ్లో బుక్లో పేర్లు రాసి వాళ్ళకి నెంబరింగ్ ఇస్తాను, డిప్ తీసి మీకు గిఫ్ట్ పంపిస్తాను. శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరిగింది? ఏ శ్రవణం, బి చైత్రం, సి కార్తీకం, డి వైశాఖం. శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరిగింది? ఏ శ్రవణం, బి చైత్రం, సి కార్తీకం, డి వైశాఖం. మూడో ప్రశ్న, శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? శివధనస్సు ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? ఏ రావణాసురుడు, బి కుంభకర్ణుడు, సి బకాసురుడు, డి త్రిపురాసురుడు. మళ్ళీ అండి ఒక్కసారి చెప్తున్నాను, వినాయకుని జన్మ నక్షత్రం ఏది? ఏ భరణి నక్షత్రం, బి స్వాతి నక్షత్రం, సి పూర్వభాద్ర నక్షత్రం, డి హస్త నక్షత్రం. రెండో ప్రశ్న, శ్రీరామ పట్టాభిషేకం ఏ మాసంలో జరిగింది? ఏ శ్రవణం, బి చైత్రం, సి కార్తీకం, డి వైశాఖం. మూడో ప్రశ్న, శివధనస్సును ఎవరి సంహారం కోసం ఉపయోగించారు? ఏ రావణాసురుడు, బి కుంభకర్ణుడు, సి బకాసురుడు, డి త్రిపురాసురుడు. టైం స్టార్ట్.